రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. మీరు కృపకే గాని ధర్మశాస్త్రముకు లోనైన వారు కారు కనుక పాపం మీ మీద ప్రభుత్వము చేయదు. చాలు. మీరు కృపకే గాని ధర్మశాస్త్రముకు లోనైన వారు కారు అంటే ధర్మశాస్త్రం ఎవరికి ఇవ్వబడింది? ఇశ్రాయేలు ప్రజలకు ఇవ్వబడింది. ఆ మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు ఇవ్వబడింది. ఇప్పుడు ఆ ధర్మశాస్త్రంలో ఏముంటాయి? కట్టడలు, విధులు, ఆజ్ఞలు ఉంటాయి. దాంట్లో పండగలు ఉంటాయి. సబ్బాతు చేయాలి వాళ్ళు, వారం సబ్బాతు చేయాలి వాళ్ళు. సబ్బాత్ అంటే విశ్రాంతి దినం చేయాలి. అంటే ఏం చేయాలి? 24 గంటలు ఏం పని చేయకూడదు. పుల్ల తీసి అక్కడ కూడా వేయకూడదు. ఇంట్లో వంట కూడా చేసుకోకూడదు. అంత కండిషన్ అనమాట అది. అంటే ఏం చేయాలి? ఆరో రోజే వంట రెడీ చేసి పెట్టేసుకుంటారు అనమాట. 7వ రోజు అది అయిపోగానే తింటారు. అప్పటి వరకు ఏం తినకూడదు. ఆ రోజు అసలు ఏ పని చేయకూడదు. ఇంట్లోంచి బయటికి వెళ్ళకూడదు. అసలు వాళ్ళు ఇచ్చిన ఫస్ట్ దేవుడు ఇచ్చిన కండిషన్ ఏంటంటే ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే ఉండిపోవాలి. ఇంట్లోంచి బయటికి వెళ్ళకూడదు. సబ్బాత్ అలా చేయాలన్నమాట. ఇక పండగలు ఉంటాయి, ఇంకా కట్టడలు ఉంటాయి, ఆజ్ఞలు ఉంటాయి. ఇవన్నీ చేయాలి. ఇవన్నీ చేస్తేనే నీతిమంతులు అవుతారు. అయితే ఇప్పుడు ఆ ధర్మశాస్త్రం పాటించి ఎవరు నీతిమంతులు కాలేరు కనుక మనం కృప ద్వారా నీతిమంతులు అవుతున్నాం. అందుకే ఇక్కడ ఏమన్నా అంటే మీరు ధర్మశాస్త్రంకు లోనైన వారు కారు కనుక మీ మీద పాపం ప్రభుత్వము చేయదు. మనం ఎప్పుడైతే క్రీస్తు దగ్గరకు వచ్చామో, క్రీస్తు రక్తంతో కడగబడ్డామో, క్రీస్తు ద్వారా నీతిమంతులు అయ్యామో ఆ ధర్మశాస్త్రం అనేది మన మీద పనిచేయదు. ఎందుకు? ఆ ధర్మశాస్త్రాన్ని ఆయన సంపూర్ణంగా నెరవేర్చేసాడు. సిలువలో నెరవేర్చేసి మనల్ని ఆయన రక్తం ద్వారా నీతిమంతులుగా తీర్చుతున్నాడు ఆయన. అంటే పాపము ధర్మశాస్త్రం లోనైన వారం కాము గనుక పాపం మన మీద ప్రభుత్వము చేయదు.